తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అధికార విపక్షాలు డి అంటే డి అంటున్నాయి. లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఎవరి సత్తా ఏంటో తెలుసుకునేందుకు రెడీ అవుతున్నాయి ఆ పార్టీలు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లను గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇక బీజేపీ సైతం సత్తా చూపాలని తహతహలాడుతోంది. రెండు జాతీయ పార్టీల మధ్య ఉనికిని చాటుకోవడానికి అష్ట కష్టాలు పడుతోంది బీఆర్ఎస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైన ఆ పార్టీలో ఓ రకమైన నిస్తేజం అలుముతోంది. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతా తానై పార్టీ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. ఆయన ఒక్కడే నియోజకవర్గాల్లో ఎంత పర్యటిస్తున్నా కేడర్లో జోష్ మాత్రం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అంది వచ్చిన అవకాశాన్ని అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్న రేవంత్ కు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు కేటీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దామని రేవంత్ కు సవాల్ చేశారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ సైతం కొడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలబడాలన్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని సవాల్ చేశారు కేటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేటీఆర్ ఇచ్చిన సవాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేటీఆర్ సవాల్ను రేవంత్ స్వీకరిస్తారన్న దానిపై భిన్న వాదనలు వస్తున్నాయి. సీఎం కాకముందు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడక మల్కాజ్గిరి నుంచి బరిలో దిగి గెలుపొందారు రేవంత్. ఇటీవలే ఆయన ఆ స్థానానికి రాజీనామా చేశారు. రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈసారి బలమైన అభ్యర్థిని అక్కడి నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మల్కాజ్గిరి పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తన పట్టును మాత్రం నిలుపుతోంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరిలో ఈసారి తమదే గెలుపన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్. నియోజకవర్గం మొత్తం తమ ఎమ్మెల్యేలు ఉండడంతో గెలుపు ఈజీ అని భావిస్తున్నట్లుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ గనక అక్కడి నుంచి పోటీ చేస్తే మంచి మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు కేటీఆర్ కూడా మల్కాజ్గిరి సేఫ్ సీట్ అని భావించే సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ సైతం మల్కాజ్గిరి సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎంపీ ఎన్నికల తేడా ఉంటుందని అధికార పార్టీ కావడంతో మల్కాజ్గిరి సీటు ఈజీగా గెలుస్తామని అంచనా వేస్తున్నారు. పైగా తన సిట్టింగ్ స్థానం కూడా కావడంతో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ నుంచి ఇప్పటికే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి బరిలో ఉండడం ఖాయమైంది. మోడీ మోనియాతో గెలుపు ఖాయమని ఈటెల సైతం భావిస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ సవాల్ గనక స్వీకరించి రేవంత్ అక్కడి నుంచి పోటీగా నిలబడితే ఓరా ఓరి తప్పదు. ఈ సమీకరణలతో పాటు కేటీఆర్ సవాల్ వెనుక మరొక వ్యూహం కూడా ఉండొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరుతో ఈసారి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కు పడిపోతుందని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్ నుంచి వలస వెళ్తున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించకపోతే ఇక పార్టీని కాపాడుకోవడం చాలా కష్టం. ఈ విషయం గుర్తించే కేటీఆర్ ఈ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారంటున్నారు అనలిస్టులు. దీనివల్ల కేడర్ లో ఉత్సాహం రావడంతో పాటు జనం దృష్టి కూడా తమ వైపు మలుతుందని బీఆర్ఎస్ ప్లాన్ వేస్తుందట. ఏదేమైనా కేటీఆర్ సవాల్ మాత్రం బీఆర్ఎస్ నేతల్లో జోష్ నింపింది. మరి ఈ సవాల్ను రేవంత్ స్వీకరిస్తారా? ఒకవేళ స్వీకరిస్తే తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై జనం చాలా ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు.